పాకిస్తాన్ కేంద్రంగా సాగుతున్న భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకి ఇన్నాళ్ళు అడ్డు అదుపు లేకుండా పోయింది. కానీ గత కొంతకాలంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నట్టే కనిపిస్తున్నాయి. భారతదేశంలో అలజడి సృష్టించి అనేక మంది ప్రాణాలు తీయడానికి కారణమైన ఉగ్రవాద నాయకులు ఇప్పుడు పాకిస్తాన్ గడ్డ మీదే ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి పురాణాల్లోని సర్పయాగంతో పోల్చొచ్చు. ఆనాడు జనమేయుడు తన తండ్రి మరణానికి కారణమైన పాములన్నింటినీ ఏరవేసి హోమాగ్నిలో వేసినట్టుగానే ప్రస్తుతం అక్కడ అజ్ఞాత వ్యక్తులు ఉగ్రవాదులను ఏరివేస్తున్నారు. గుహల్లో బొరియర్లో దాక్కున్న విషసర్పాలని బయటికి లాగి మరీ కథం చేస్తున్నట్టు ఈ దాడులు సాగుతున్నాయి. తాజాగా లష్కరే తోయిబాకు చెందినటువంటి అత్యంత కీలకమైన ఉగ్రవాది షేక్ యూసుఫ్ అఫ్రిది హత్యకు గురవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అతను తనని తాను ఒక సామాన్యమైనటువంటి మౌలానాగా పరిచయం చేసుకుంటూ లోకానికి తెలియకుండా ఒక మదర్సా నడుపుతూ నటించేవాడు. కానీ తెర వెనక అతను అత్యంత ప్రమాదకరమైన నేరగాడు. యువకులను రెచ్చగొట్టడం, వాళ్ళకి ఉగ్రవాద శిక్షణ ఇప్పించడం, భారత్కి పంపించి దాడులు చేయించడం వంటి పనుల్లో ఇతను ఆరితేరాడు. షేక్ యూసుఫ్ అఫ్రిది కేవలం లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురానస్ ప్రావిన్స్ అనే మరో ఉగ్రవాద సంస్థ కూడా పనిచేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. భారత ఏజెన్సీల కన్నుగప్పి తప్పించుకోవడానికి అతను పంజాబ్ సరిహద్దుల నుంచి వెళ్ళిపోయి ఆఫ్ఘనిస్తాన్ సమీపంలోని ఖైబర్ పంకుత్వా ప్రాంతంలో తలదాచుకున్నాడు. అక్కడ కూడా అతను తన నెట్వర్క్ నడుపుతూనే ఉన్నాడు. ఒకరోజు ఉదయం అతను ఎవరితోనో మాట్లాడుతూ బయట నిలబడి ఉండగా ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మెరుపుదాడి చేశారు. అతని మీద కాల్పులు జరిపి క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు అతను మరణించాడు. మొదట్లో ఒక మౌలానా చనిపోయాడని స్థానిక ప్రజలు భావించినప్పటికీ ఆ తర్వాత అతను అసలు స్వరూపం బయటపడింది. లష్కరే తైబా అధినేత హాఫీజ్ సయీద్ ఇతను కుడిభుజం లాంటి వాడని తేలిపోయింది. భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడానికి నిధులు సమకూర్చడం, అలాగే ఆయుధాలు పంపిణీ చేయడంలో ఇతను క్రియాశీలక పాత్ర పోషించేవాడు. కేవలం ఇతను మాత్రమే కాదు, గత కొంతకాలంగా ఈ జాబితా చాలా పెద్దదిగా పెరుగుతూ వస్తుంది. 100 మందికి పైగా ఉగ్రవాద నాయకులు ఇవే తరహా దాడుల్లో పాల్గొనడం, ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ఈ వరుస హత్యల వెనుక ఎవరున్నారనేది పాకిస్తాన్ నిఘా విభాగాలకు ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే ఉంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీని వెనుక భారత గూఢచార సంస్థల హస్తం ఉందని పదే పదే ఆరోపిస్తుంది. ఆరోపణలు చేయడం తప్పితే దానికి సంబంధించి ఎలాంటి బలమైన సాక్ష్యాలు కానీ, పట్టుబడిన నిందితులు కానీ లేకపోవడం గమనార్హం. 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసినటువంటి జహూర్ మిస్త్రీ వంటి పాత నేరస్తుల నుంచి మొదలుకొని మొన్నటి ముంబై దాడుల్లో ప్లానింగ్ చేసినటువంటి అబూ ఖాదర్ వరకు అందరి కథ అజ్ఞాత వ్యక్తుల చేతిలో ముగిసిపోతుంది. జైషే మహమ్మద్ నాయకుడు మసూద్ అజర్ బంధువు తారిక్ అన్వర్ కూడా ఇదే తరహాలో చంపబడ్డాడు. ఉగ్రవాదులు తమ ప్రాణాలకి లక్ష్యం లేదని భయపడే స్థాయికి ఈ పరిస్థితులు చేరుకున్నాయని చెప్పాలి. ఎంతటి భద్రత ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట ఈ అజ్ఞాత గన్మెన్ల చేతికి చిక్కుతూనే ఉన్నారు వీరు. బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ ఉద్యమకారులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు సైతం ఇక్కడ బలవుతున్నారు. భారతదేశంలో బాంబులు పెట్టి సామాన్యులు రక్తం చిందించిన వారు ఇప్పుడు తమ సొంత దేశంలోనే భయం నీడలో బతికేటువంటి పరిస్థితి వచ్చింది.